రోజు ఇండియా నుంచి అయితే కువైట్‌కి అయితే బయలుదేరుతా ఉన్నాను. 45 రోజులు ఇంటి దగ్గరుండి ఇంటి పనులు ఇన్ని చేపించుకొని ప్రస్తుతానికైతే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. బాధగా ఉంది తిరిగి మళ్ళీ కువైట్‌కి పోవడానికి. కానీ ఎంత బాధున్నా సరే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కువైట్‌కొచ్చి పని చేసుకుంటేనే ఇప్పుడు ఏదైతే ఇండ్లు మొదలుపెట్టానో ఆ ఇండ్లయితే కంప్లీట్ అవుతది. లేదంటే లేదు. ప్రస్తుతానికైతే బోర్డింగ్ పాస్ కూడా అయిపోయింది. ఇంక పోయి వెయిటింగ్ హాల్ దగ్గర అయితే వెయిట్ చేయాలి. పోయే దారిలో నాకు ఈ బార్ అయితే కనిపించింది. బయట మందు ప్రైజ్‌లు ఎట్టున్నాయి. లోపల చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో బార్‌లో ప్రైజ్‌లు ఎట్టున్నాయి చూద్దాం అని చెప్పేసి అయితే అనిపించింది. అందుకని చెప్పేసి బార్ దగ్గరకొచ్చి ఆగాను. తాగడానికైతే కాదు. జస్ట్ కనుక్కుందాము అని చెప్పేసి. ప్రైజ్‌లయితే మాత్రం భయంకరమైన రేట్లున్నాయి. తాగలేరు. ఎవరైనా ఎయిర్‌పోర్ట్‌లో తాగుదాంలే అనుకోని వచ్చేవాళ్ళు మాత్రం బయటే తాగిరండి. లోపలికొచ్చిన తర్వాత తాగాలనిపించినా తాగలేరు. ఇంత రేట్లు చూసి ఎవడైనా తాగాలనుకుని తాగినాడంటే బాగా డబ్బున్నోడు తప్ప నార్మల్ అయితే ఎవడు తాగలేడు. ఇప్పుడైతే మన గేట్ నంబర్ 8 అనమాట. మనం గేట్ నంబర్ 8 దగ్గర వెయిట్ చేయాలి. నార్మల్‌గా నేనొచ్చిన కార్‌లోనే కోడూరు దాటుకున్న తర్వాత వచ్చి జాయిన్ అయితే అయినాడనమాట అదే బండిలో. అతనిది నాది సేమ్ ఫ్లైటే కువైట్ ఎయిర్‌వేస్ అనమాట. అతను కువైట్‌లోనే పనిచేస్తా ఉన్నాడు. బెనైదర్ దగ్గర. నేను అడిగితే చెప్పినాడనమాట. బెనైదర్ దగ్గర నేను పనిచేస్తున్నానని చెప్పేసి. అతన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడే ఎక్కడో కూర్చో ఉన్నాడు. కనిపించడం లేదు. జస్ట్ అతను కనిపిస్తే అతని దగ్గర కూర్చొని మాట్లాడతాను. అక్కడ ఉన్నాడు కదా! ఇతనే అనమాట నాతో పాటు వచ్చింది. నేను సేమ్ కార్‌లోనే వచ్చినాము. ఇప్పుడు సేమ్ ఫ్లైట్‌లోనే కూడా కువైట్‌లో దిగుతాము. ప్రస్తుతానికైతే ఈడ వెయిటింగ్ హాల్ దగ్గర అయితే వెయిట్ చేస్తా ఉన్నాం ఇద్దరం. అడిగాడు ఎక్కడ పోయినావు అని చెప్పేసి. నేను బార్ దగ్గరికి పోయేసి ప్రైజ్‌లు చూసి వస్తున్నా అని చెప్పి చెప్పినా నేను. ప్రస్తుతానికైతే ఫ్లైట్ దగ్గరికైతే పోతా ఉన్నాము. బోర్డింగ్ పాస్‌లో అర్థం వాళ్ళు తీసేసుకొని అర్థం ఇచ్చారు మనకు. అయితే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి. అందరూ వెళ్తా ఉన్నారు. నేను కూడా వెళ్తాను. ఫ్లైట్‌లోకి ఎక్కితేనే ఫస్ట్ సీట్లు నీట్‌గా ఉంటాయి. కువైట్ ఎయిర్‌వేస్ సర్వీస్ అనేది చాలా బాగుంటుందబ్బా. నేను కువైట్ ఎయిర్‌వేస్‌లో ఇప్పుడు 2 మాటలు వచ్చినా. 2 మాటలు వచ్చినప్పుడు సర్వీస్ అనేది బాగుంటుంది. మెయిన్‌గా కూర్చున్న తర్వాత మీకు చెప్తాను చూడండి. మనం నార్మల్‌గా ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు వాటిలో పోయే ఆ ఫ్లైట్‌లో కంటే ఈ ఫ్లైట్ చాలా బెటరు. నాకు తెలిసినంత వరకైతే. కూర్చుంటానే మనకు చలి పెడితే కప్పుకోవడానికి అడక్క ముందే బ్లాంకెట్ ఉంటుంది. దానితో పాటు మనకు హెడ్ ఫోన్స్ అంటే స్క్రీన్ కూడా మనకు సీట్ ముందు స్క్రీన్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా బోర్ కొట్టకన్నా మూవీస్ పాటు చూసుకోవచ్చు. అదే మనకు ఎయిర్ ఇండియా గానీ, ఇండిగోలో గానీ కొన్ని ఫ్లైట్‌లో అయితే అసలే మనకు ఏమీ ఉండవన్నమాట. నైట్ టైము మనకు ఫుడ్ ఇస్తారు. తినొచ్చు. చాయ్ కావాలంటే చాయ్, కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు. తాగొచ్చు. సర్వీస్ అనేది బాగుంటుంది. ఫ్లైట్ అయితే ఇప్పుడు లేస్తా ఉన్నది. ఫ్లైట్ లేసిందంటే ఇంక మనం దిగేది కువైట్‌లోనే. అంతా బాగుంటాయి. ప్రస్తుతానికైతే కువైట్‌లో కూడా దిగినాను. ఇంకైతే రూమ్‌కి వెళ్ళాలి. ఇకపై నుంచి కువైట్‌లో రికార్డ్ చేసే వీడియోస్ వస్తాయి. వాటిని కూడా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యడానికి ట్రై చేయండి. బాయ్.